హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్గా మనం ప్రిపేర్ చేయొచ్చండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇక్కడ నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇక పాలను బాగా మరిగించుకోవాలండి. చిక్కటి పాలండి, మరి పల్సటి తీసుకుంటే మనకు కలకంద అనేది పర్ఫెక్ట్గా రాదు. చిక్కటి పాలు తీసుకోవాలండి, వాటిని బాగా మరిగించుకోవాలి. ఇలా చుట్టూ అట్టునంతా ఇలా స్పూన్తో వేయాలి. ఇక్కడ నేనైతే 1 స్పూన్ వెనిగర్ వేస్తున్నా. మీ దగ్గర వెనిగర్ లేనట్లయితే 1 లెమన్ అయినా తీసుకోండి. కలుపుతూ ఉండాలండి. చుట్టూ మనకు అట్టు ఏమి ఉండకుండా ఇలా దగ్గరకంటూ పాలన్నీ దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. 1 కప్పు షుగర్ అయితే వేసాను. షుగర్ వేసి మళ్ళీ కలుపుతూనే ఉండాలి. మనకు స్వీట్ షాప్లో దొరికిన టేస్ట్ లానే ఇంకా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పిల్లలు అడిగినప్పుడు వెంటనే చేసి పెట్టచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. 1 స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. ఈ నెయ్యి వేసిన తర్వాత కూడా మనం బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చండి. ఒక 15 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను. దానికి ఆయిల్ రాసి పక్కన పెట్టేసాను. మీ దగ్గర స్టీల్ది ఉన్నా కూడా స్టీల్ది అయినా తీసుకొని ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవచ్చు. స్టీల్ది అయితే దాన్ని తీసేటప్పుడు హీట్ చేయాల్సి వస్తుంది. ప్లాస్టిక్ది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఇలా చిక్కబడ్డ దగ్గర పడేసింది ఆల్రెడీ మనకు. ఇక్కడ కలకంద అయితే రెడీ అయిపోయింది. వేడిగానే మనం ఈ యొక్క బాక్స్లో వేసుకోవాలండి. చల్లారనియకుండా వేడితోటే వేసేయాలి. ఇదంతా ఇందులో వేసేసి మూత పెట్టేసి ఒక 4 అవర్స్ వరకైనా దీన్ని పక్కన పెట్టేయాలి. 4 అవర్స్ తర్వాత ఒకసారి తీసి చూద్దామండి. మనకైతే ఇక్కడ కలకంద రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో కలకంద. మనం స్వీట్ షాప్లో టేస్ట్ తోటే మనం ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. తప్పకుండా మీరైతే వీడియో వాచ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. చాలా తక్కువ టైంలోనే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి స్టాక్ కాకుండా ఫ్రెష్గా చేసుకొని తినొచ్చండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.